ఇక ఇక్కడైతే జస్ట్ ఈ సెల్ఫీ స్టిక్ కూడా అలౌ లేదని చెప్పారు. అందుకు మళ్ళీ ఇంకా లోపల నుంచి ఇప్పుడు లాకర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక మళ్ళీ మనం మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా దూరంగా వెళ్ళాలి. ఇదైనా ఇంచుమించు అంతే దూరంగా ఉన్నట్టుంది. ఏమో చూద్దాం, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. ఈ పవర్ బ్యాంక్స్ ఏమన్నా అలో ఉన్నాయో లేవో చెక్ చేశారు. ఇదొకటే స్కానింగ్లో ఇదొకటే లాకర్ రూమ్లో పెట్టేయాలి అని చెప్పారు. లాకర్ రూమ్లో అంటే ఇంకా రైన్ వస్తుందేమో అని చెప్పి బ్యాగ్ కూడా ఉంది. కాకంటే ఇంకా బ్యాగ్లో పవర్ బ్యాంక్లో ఎన్ని ఉన్నాయి, దీనికోసం సపరేట్గా బ్యాగే ఉండాలని చెప్పారు లోపలగా. అయితే అక్కడికి వెళ్తున్నాను. బయట లాకర్ రూమ్గా ఉంటే ఇక్కడికి బయట పక్క ఏమో అడిగితే సెల్ఫీ స్టిక్గా ఉంటుంది, సెల్ఫీ స్టాండ్గా అయితే లేదు అని చెప్పారు. సెల్ఫీ స్టిక్కే కదా అని చెప్పి ఇంకా వచ్చేసాను. అక్కడికి వెళ్తే చెక్ చేసి ఇదే అసలు కలవలేదు అని చెప్పారు. ఇదో ఇక్కడ లాకర్ రూమ్లో 20 రూపీస్ దానికి. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎంట్రీ కాడ ఏమంటారో, మళ్ళీ టికెట్ తీసుకోమంటారో ఏంటో తెలీదు. అలా వచ్చేసి వెళ్తున్నాను. దానికి సెక్యూరిటీ లెవెల్ నుంచి వచ్చేసాము లోపలికైతే. ఇక ఆ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక అయితే ఎంట్రన్స్ అయిపోయాము. టెంపుల్ అయితే తాజ్ మహల్ వెస్ట్ గేట్ ఎగ్జిట్ ఇలా ఎంటర్ అయిపోయాం తాజ్ మహల్ లోపలికి. అటువైపుగా ఉంది బ్యూటీ ఆఫ్ వరల్డ్ ఫేమస్ తాజ్ మహల్. ఇక మిడిల్ ఆఫ్ 4 వైపుల నుంచి 4 గేట్లుగా ఉన్నాయి ఇక్కడ తాజ్ మహల్ లోపలికి. తాజ్ మహల్ అంటేనే చేసిన కూలీల చేతులు నరికేసిన ప్రదేశాలుగా 4 ఎగ్జిట్ల నుంచి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్గా అయితే ఇదే. ఇక్కడ మనమైతే ఫోటోలుగా అంటే ఎవరినో ఒకరిని అడిగి తీసుకోవాలి. సెల్ఫీ స్టిక్ కూడా అలౌ చేయలేదు. అది ఉండింటే కాస్త ఇంకా వైడ్ యాంగిల్ నుంచి అయినా తీసేసి ఉండొచ్చు. వచ్చేసాం మెయిన్ ఎంట్రన్స్ వరల్డ్ వండర్ దగ్గరికి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న వరల్డ్ వండర్ దగ్గర వెళ్ళిపోతాం లోపలికి. మనం మన దేశంలో ఉండి కూడా నేనైతే ఇన్ని సంవత్సరాలకి ఇప్పటికి వచ్చాను. బయట దేశాల నుంచి వచ్చి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మన దేశంలో పక్క రాష్ట్రాల్లో పెట్టుకొని మనం రాలేకపోతున్నాం. కానీ ప్రపంచపు నలుమూలల నుంచి వచ్చి ఈ ప్రదేశాలను కూడా చూస్తూ ఉంటారు. మనకైతే టైం కుదరడం లేదు. అలా మన జీవితాలు ఆ విధంగా తయారైపోయినాయి. ఎవరికి ఎవరు వాళ్ళు ఫోటోలలో మునిగిపోయారు. మనమైతే మనమే తీసుకోవాలిగా ఫోటో. మరి అలా క్లిక్ కిసిక్కు ఈ తాజ్ మహల్ దగ్గర. నేనైతే ఎక్స్ప్లోర్ చేసే విధంగా నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను. హ్యాపీ ఈ ప్రదేశంలోకి వచ్చేసినందుకు చాలా చాలా హ్యాపీ. మొత్తం పాల రాతితోనే కట్టిన మహాశిల్పం అయితే ఇది తాజ్ మహల్. కట్టిన వాళ్ళ చేతులన్నీ నరికేసిన గొప్పతనం కూడా ఇక్కడే అనుకుంటాను. తాజ్ ముంతాజ్ మహల్ షాజహాన్ కట్టించిన కట్టడం.
వచ్చేసాము మహా కట్టడం పాలరాతి శిల్పానికి చాలా దగ్గరికే వచ్చేసాము. వెళ్ళి అలా టచ్ చేయాలి ఆ పాలరాతి శిల్పాన్ని. ఆ కాలం నాటి ఆ యుగాలలో ఎక్కడి నుంచి తెచ్చారో ఈ పాలరాతి శిల్పాలు, ఈ లిఖితాలు అనేవి ఎలా చెక్కారు, అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు ఈ తాజ్మహల్ని, ఎంతమంది కట్టారు అన్నది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువులోనే ఉన్నాయి వీటి చరిత్ర మొత్తం. వెళ్తున్నాము ఆ పై భాగానికి కూడా. తీసుకున్నాం కదా 250 టికెట్, అది అక్కడ చూపించేసి లోపలికైతే ఎంటర్ కావాలి. ఈ ప్రదేశం నుంచి ఇప్పటి వరకు కింద అయితే చూస్తూ వచ్చాము. ఇక పైకి వెళ్ళి ఆ పాలరాతి శిల్పాన్ని చేతితో తాకుదాము. ఎలా ఉంటుందో, తాకకూడదు. అప్పటి పురాతన కట్టడాలు అనేవి అసలు ఏవి చేతులతో తాకకూడదు. చేతులతో తాగి వాటి కళ్ళనైతే మనం పోగొట్టకూడదు. ఇలాంటి ప్రదేశాలు చూడండి, ఎంత మహా కట్టడాలుగానే ఉన్నాయి కదా ఇవన్నీ. ఇక్కడ ఆ కాలం నాటి నుంచి మహా కట్టడాలుగానే ఈ ప్రదేశాలు. ఇంతటి ప్రదేశానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది నేను వచ్చేదానికి. బ్యూటీ ఆఫ్ ఏ పక్క నుంచి చూసుకున్నా కానీ ఒకటే షేప్లో అయితే ఉంటుంది. దీన్ని రీసెంట్గానే ఇందులో అయితే కొన్ని పగుళ్ళు రావడము, ఆ పగుళ్ళ నుంచి నీళ్లు కారడం అనేది పురావస్తు శాఖ వాళ్ళు అయితే కనిపెట్టారు ఇక్కడ. దానికోసం మరమ్మతులు కూడా చేసే పనిలో అయితే ఉన్నారు. ఇక ఇవి అయితే ఈ ప్రదేశంలో మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే పైన ప్రదేశానికి వెళ్ళాలంటే ఇవి కాళ్ళకు కంపల్సరీగా ధరించే వెళ్ళాలి. షూస్తో అయినా కానీ, షూస్ లేకున్నా అయినా కానీ ఇవి ధరించే అయితే వెళ్ళాలి ఆ పై భాగానికి. వర్త్ వర్మ నా కళ్ళతో చూడు వర్మ పాలరాతి శిల్పాన్ని అన్నట్టుగానే ఉంది కదా ఈ ప్రదేశము. ఎంత పాలరాతి, ఎన్ని కిలోల బండలు అయితే ఉంటాయి ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు ఈ కట్టడాన్ని కట్టి ఉంటారు. ఎంత 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 పాలరాతి బండలు ఇవి. అమ్మో, వర్త్ అన్నట్టుగానే ఈ ప్రదేశం మొత్తం ఆనాటి వాళ్ళు కట్టిన కళా శిల్పం పైన, కళా ప్రదేశం పైన మనం ఉన్నాము. మొత్తం పాలరాతి శిల్పమే, పాలరాతి పైన ఆనాడు షాజహాన్ నడిచిన నేల పైన నేను నడుస్తూ ఉన్నాను. ఇక ఆ కాలం నాటి షాజహాన్ నడిచిన ప్రదేశంలో అయితే నడుస్తూ ఉన్నాము. పాలరాతి శిల్పాలు ఎంతమంది ఏ విధంగా వాళ్ళ చేతులతో ఇవి అమర్చారు, కట్టారు ఇలాంటి కట్టడాన్ని. ప్రదేశము యమునా నది ఒడ్డునైతే కట్టేశారు. ఆ లోపలగా ఇక ముంతాజ్ సమాధి, షాజహాన్ సమాధి ఇలా పక్కపక్కనగా ఉంటాయి. లోపలైతే మొబైల్స్ రికార్డ్ అయితే చేశాను, కానీ అంత లోపల చూసేసి ఆఫీసరు మొత్తం డిలీట్ చేసే, రీసైకిల్ బిన్ మొత్తం డిలీట్ చేసే అని చెప్పారు. అలా ఎక్కడ తీయకూడదు అసలుకి వీడియోస్ అనేది. ఈ చేతి కట్టడాలను అయితే మనం తగలకూడదు. అలా మనుషులు తాకి వాటి ఉన్న పూర్వ వైభవాన్ని చూడండి ఎలా తయారు చేసేసారో. మొత్తం పాలరాతి శిల్పం అంటే ఆ విధంగా తెల్లగా ఉంటుంది. అలాంటి తెల్ల శిల్పాలని మనుషులు తాకడం వల్ల ఆ విధంగా నల్లగా అయిపోయినాయి చేతి మరకల వల్ల. చూడండి అవి. ఇంకా ఇక్కడి నుంచిగా అయితే అది ఆ లోపల భాగంగా ఇంకా అక్కడ ఉన్న ప్రహారీ చుట్టూ ఆ లోపలైతే ఇద్దరు సమాధులు, ముంతాజ్ సమాధి ఇక షాజహాన్ సమాధులు రెండు అక్కడ ఉన్నాయి ఆ లోపలగా. ఇంకా ఆ లోపలైతే ఫోన్లు నాట్ అలౌడ్. లోపలైతే కట్టడం వైజు ఆ రాతి శిల్పాలు అయితే చాలా లైటింగ్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఆ రాయి అనేది లోపల పాల రాయి లైటింగ్ వేస్తే లైట్ లోపల చెక్ చేశారు, రిఫ్లెక్షన్ యువతల నుంచి అవతలకి రిఫ్లెక్షన్ వస్తూ ఉంది ఆ పాలరాతి కట్టడం అనేది. ఈ బయటి కట్టడాలు వేరు, లోపల అక్కడ చుట్టూ రెండు సమాధులుగా ఉన్నాయి. షాజహాన్ అండ్ ముంతాజ్ సమాధులుగా రెండు. అవి అయితే అక్కడ వాటి చుట్టూ ఏర్పరిచిన ప్రహారీ లాంటిది అయితే ఏ విధంగా ఉంది అంటే లైట్ వేస్తే రిఫ్లెక్షన్ అవుతూ ఉన్నాయి. లైటింగ్కి రిఫ్లెక్షన్ అవుతూ ఉంది ఆ రాయి అనేది. ఆ విధంగా ఉంది అక్కడ రాయి అయితే లోపల.
రాళ్ళపైన చూడండి ఎలాంటి డిజైన్లుగా ఉన్నాయో అసలుకి మొత్తంగా. ఈ కట్టడాన్ని చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎలా చెక్కి ఉంటారు ఈ విధంగా అనేది చూస్తూ ఉండిపోతూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీటిల్ని తగలడము, వీటిని పాడు చేయడం విధంగానే ఉన్నారు. ఈ డిజైన్లుగా చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎట్ట సాధ్యం? ఆ కాలంలో ఏ మిషన్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఈ డిజైన్ రాళ్ళు అయినా కానీ ఈ విధంగా ఇప్పుడు అంటే అన్ని మిషనరీ ప్రకారంగా చేస్తున్నారు, కానీ అప్పుడే ఎట్టొచ్చింటాయి ఇవన్నీ అసలుకి. ఇక వచ్చేసాం కదా, తాజ్మహల్ని అయితే చూసేసాము. తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలోని యమునా నది తీరాన. ఆ యమునా నది అయితే ఇదిగో ఇక్కడే అటువైపుగా యమునా నది ఉంది. వెళ్దాం యమునా నది దగ్గరికి. ఇక ఇదే యమునా నది, ప్రవహిస్తున్న యమునా నది. ఈ నది పక్కన కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చినట్టు షాజహాన్కి? ఏవైనా టెంపుల్స్ అయినా కానీ, ఏ కట్టడాలైనా కానీ ఆల్మోస్ట్ నదుల పక్కనే ఉంటాయి. ఎందుకని? ఈ మహా కట్టడం కూడా ఇలా ఇంత పాలరాతి సంపదని ఎక్కడి నుంచి తెచ్చినట్టు? రాజస్థాన్లో చూసాం కదా మనం, మొత్తం పాలరాతి, మొత్తం మార్బల్ గ్రానైట్స్. అలా ఇంత గ్రానైట్ బండల్ని ఎక్కడి నుంచి తెచ్చి ఉంటారు వీళ్ళు? అప్పట్లోని ఎన్ని ఏనుగులపైన మోసి ఉంటారు ఇంత పాలరాతి సంపదని. ఆ పైన అయితే తిరిగి వచ్చేసాము. ఇక షూస్, కవర్స్ అయితే డస్ట్బిన్లోనే వేయాలి, బయట అయితే వేయకూడదు. అలా ఇక్కడ ఉన్న ప్రదేశాలకు వచ్చినప్పుడు మనం ఈ ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంచాలి, వాడు చేసే విధంగా ఉండకుండా. చూడండి, ఆ కాలం నాటి ఇంకా ఉన్నాయంటేనే గ్రేటు. వాటిల్ని మనం కాపాడుకోవాలి. ఇలా వీటి పగుళ్లను కనిపెట్టిన శాస్త్రవేత్తలు వీటిలోంచి నీరు దిగుతున్నాయని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు అసలు ఇవి జరిగే రాళ్ళైనా చూడండి మొత్తం. ఇక్కడే ఉన్నాను. టైం అయితే 1:30 పైనే అయిపోతూ ఉంది. ఎప్పుడో 10:30కు వచ్చినాము ఈ ప్రదేశంలోనే. వర్ష కూడా వచ్చేసింది, ఎవ్వరూ లేరు అసలుకి. బ్యూటీ ఆఫ్ వండర్, వరల్డ్ వండర్ దగ్గర పిల్లల అల్లరైతే మామూలుగా లేదు. ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. వర్ష చితగ్గొట్టేస్తూ ఉంది. పిల్లల ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. వర్ష అయితే మామూలుగా లేదు, మొత్తం రచ్చ చేసేస్తూ ఉంది. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఇక ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయే సమయం అయిపోయింది. వర్ష వచ్చేసి ప్రదేశాన్ని ఇంకా బ్యూటిఫుల్గా అయితే తయారు చేసేసింది. వండర్ ఆఫ్ వరల్డ్, బ్యూటిఫుల్. వర్ష వస్తే ఎవరైనా హడలెత్తిపోవాల్సిందే. అలా కోవలుగా ఒక చాటికి నిలబడిపోయినారు. ఇక బ్యూటీ ఆఫ్ తాజ్మహల్కి బాయ్ బాయ్. మొత్తం అయితే రీసౌండ్తో మారిమోగిపోతుంది. వర్ష ఆ విధంగా ఉండదు. ఇక అక్కడ చూసుకుంటే మన సెటప్ అయితే ఇలా ఎంతమందిలో. వర్ష మామూలుగా లేదు. మరి ఇక మన ముందుకు వెళ్ళే ప్రతి అడుగు ఈ ప్రదేశానికి దూరం అయిపోతూ
వెళ్ళిపోతూ ఉన్నాము. వర్షతో మామూలుగా ఉండదు. మరి మన జర్నీలో ఇంకా చాలా ప్రదేశాలుగా ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ ముందుకైతే మన జర్నీని కొనసాగిద్దాం. ఇక ఈ వండర్ ఆఫ్ వరల్డ్కి బాయ్ బాయ్ చెప్పేస్తూ మన పయనంలో మన జర్నీలో ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. వర్ష చిందులేస్తున్నా కానీ వచ్చే వాళ్ళైతే ఆగడం లేదు. ఈ ప్రదేశంలో మొత్తం ఎవరు హడావిడి ఎవరు సంతోషానికి అయినా ఒక్కరు కూడా ఆగకుండా ఈ ప్రపంచపు ప్రదేశం వైపుగా వస్తూ ఉన్నారు. మనమైతే చూసేసాం కాబట్టి ఇక మన పయనంలో ముందుకు వెళ్దాం. చాలామంది వస్తూ ఉన్నారు. వర్షతో పని ఉందిలే, ఇది ఒక లైఫ్ మెమరబుల్ మూమెంట్ కదా అన్నట్టుగా వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశానికి. మనమైతే ఇక ఈ ప్రదేశం నుండి దూరంగా వెళ్తూనే ఉన్నాము. మొత్తానికి ఈ ప్రదేశానికి ఎగ్జిట్ అయిపోయినాము. అక్కడ తీసుకున్న టోకెన్ అయితే ఇక్కడ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఇక మనం సెల్ఫీ స్టిక్ అయితే తీసుకొని మన మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇకైతే ఫైనల్గా వచ్చేసాం బయటికి. ఈ ప్రదేశానికి వండర్ ఆఫ్ వరల్డ్కి బాయ్ బాయ్ చెప్పేసి మాస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అబ్బా, బ్యూటిఫుల్ ప్రదేశంలోనే నిజంగా తాజ్ మహలే. మెహల్ అంటే నాకు తెలిసిన భాషలో ప్రేమ అని అర్థము. ఇది మహల్ అంటే ప్రేమ. తాజ్ ప్రేమకు సంబంధించిన ఒక ప్రదేశానికి అయితే వచ్చేసాము. వితౌట్ పొల్యూషన్గా నేచర్ పైన ప్రేమతో మనం వచ్చేసాము ఈ ప్రదేశానికి. ఇక బాయ్ బాయ్ తాజ్ మహల్. పొద్దున 10:30కి పోయిన ఎంటర్ అయిన మనం 2:40 అయింది. ఇప్పటికైతే మాస్టర్ దగ్గరికి వచ్చేసాం. ఆ ప్రపంచపు ప్రదేశాన్ని చూసేసి ఇక మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఒక రూట్లో వెళ్తే 86 కిలోమీటర్లు ఉంది. ఇంకొక రూట్లో అయితే 70 కిలోమీటర్లుగా చూపిస్తుంది. ఇటువైపు వెళ్తే 70 కిలోమీటర్లు. ఇటువైపుగా వెళ్తే ఇప్పుడు వచ్చిన దారిలో కాస్త దూరంగా వచ్చేసి అక్కడి నుంచి ఒక 86 కిలోమీటర్లుగా ఉంది. ఇటంటే వచ్చిన రూటే కాబట్టి ఇటైతే కొత్త రూట్గా కాబట్టి ఇటువైపుగా మన పయనాన్ని కొనసాగించేద్దాం. ఏం మాస్ట్రో, ఇక కలుద్దాం మనం.